నా పేరు రమణ. మీరు చూస్తున్నారు గ్రాండ్ తెలుగు టెక్. ఈనాటి ఈ వీడియోలో మీకు ఆండ్రాయిడ్ ప్లే యొక్క సీక్రెట్ సెట్టింగ్స్ని చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో వీడియో చివరి వరకు చూడండి, అప్పుడైతే అన్ని సెట్టింగ్స్ కూడా మీకు డెఫినెట్గా తెలుస్తాయి. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న ఈ బెల్ సింబల్ పైన కూడా క్లిక్ చేసి ఈ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. అలానే కామెంట్స్లో కూడా నైస్ అని చెప్పి టైప్ చేసి సెండ్ చేయడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి మొబైల్లో కూడా ఆండ్రాయిడ్ ప్లే అనే ఆప్షన్ ఉంటుంది. అదే అండి ప్లే స్టోర్. మరి ఈ ప్లే స్టోర్లో మనకి అంటే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం వరకు మాత్రమేనా, ఇంకేమన్నా ఉన్నాయా? ఫ్రెండ్స్, ప్లే స్టోర్లో చాలా చక్కని సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ సెట్టింగ్స్ ద్వారా మీ మొబైల్ డేటాని కాపాడుకోవచ్చు, అలానే మీ మొబైల్ని సెక్యూర్గా కూడా ఉంచవచ్చు. ఎప్పటికప్పుడు మీ మొబైల్ అనేది స్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరి మొబైల్ అయినా సరే ఎక్కువ వాడితే డెఫినెట్గా స్లో అవుతుంది. కానీ అలా కాకుండా కూడా ఈ ఆండ్రాయిడ్ ప్లే నుండి మనము కంట్రోల్ చేయొచ్చు. మన మొబైల్ స్పీడ్ అనేది తగ్గకుండా కూడా మనము చూసుకోవచ్చు. మరి ఇన్ని సెట్టింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎలా ఉన్నాయి చూస్తామా? మరి ఫ్రెండ్స్, స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని చక్కని వీడియోలు మీకోసం చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక స్టార్ట్ చేద్దామా? సో ముందుగా మీరు మీ మొబైల్ ఒక ప్లే స్టోర్లోకి ఎంటర్ కండి ఫ్రెండ్స్. ఎంటర్ అయిన తర్వాత ఈ 3 బటన్స్ని క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆటో అప్డేట్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఈ ఆటో అప్డేట్స్ ఎప్పుడే కూడా ఓవర్ నెట్వర్క్ అని ఓవర్ వైఫై ఓన్లీ కానీ ఉంటే అది తీసేసి కంప్లీట్గా డు నాట్ ఆటో అప్డేట్ యాప్స్ అని ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. జనరల్గా ఇది ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఇది సెలెక్ట్ చేసుకొని డన్ అని చెప్పేసి ఇవ్వండి. దీని ద్వారా ఏంటంటే ఫ్రెండ్స్, మీ మొబైల్ అనేది ఎప్పుడు కూడా అప్డేట్ కోసం వెతకడం మానేస్తుంది. దానివల్ల కొంచెం రెస్ట్ తీసుకుంటుంది కదా, మన మొబైల్ అనేది కూడా ఇక స్పీడ్గా పనిచేస్తుంది. అలానే డేటా అనేది కూడా యూస్ కాదు. అలానే ఫ్రెండ్స్, కిందనే గమనించినట్లయితే ఆటో ప్లే వీడియోస్ అనేసి ఉంది. చూడండి, ఆటో ప్లే వీడియోస్ ఎట్ ఎనీ టైమ్ అనేసి ఉంది. డేటా ఛార్జెస్ మే ప్లే ఆటో ప్లే వీడియోస్ ఓవర్ వైఫై ఓన్లీ, డోంట్ ఆటో ప్లే వీడియోస్ అని ఉంది. ఇక్కడ మీరు ఆటో ప్లే వీడియోస్ ఎట్ ఎనీ టైమ్ అని తీసుకున్నారంటే మొబైల్ యొక్క డేటాని వాడుకుంటుంది, వీడియో కనపడంగానే ప్లే అవుతుంది. అలాగే ఆటో ప్లే వీడియోస్ ఓవర్ వైఫై అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే వైఫై కనెక్ట్ అయినప్పుడు మనం వీడియో చూస్తున్నా కూడా వెంటనే ప్లే అయిపోతుంటుంది. చూస్తుంటారు కదా మొబైల్లో, మనం ఏవైనా సరే వాడేటప్పుడు, ఐ మీన్ ఫేస్బుక్ చూసేటప్పుడు కానీ యూట్యూబ్ చూసేటప్పుడు కానీ వీడియోస్ సెర్చ్ చేస్తుంటాం, కానీ వీడియో మధ్యలోకి రాగానే ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంటుంది. ఎందుకంటే ఈ ఆప్షన్ వల్ల ఫ్రెండ్స్. అందుకనేసి మీరు ఏం చేస్తారంటే డోంట్ ఆటో ప్లే వీడియోస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దీని ద్వారా ఏంటంటే వీడియో అనేది ఆటోమేటిక్గా ప్లే కాదు. తర్వాత డన్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ ట్రిక్ నచ్చిన వాళ్ళంతా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలానే ఫ్రెండ్స్, పైన కనుక ఇదే సెట్టింగ్స్లో గమనించినట్లయితే నోటిఫికేషన్స్ అనేది మేనేజ్, ఈ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఏం చెప్తుంది ఇక్కడ క్లియర్గా ఉంది. చూడండి, అప్డేట్స్ కానీ ఆటో అప్డేట్స్ కానీ ఏమన్నా సరే నోటిఫికేషన్స్లో చూపిమని చెప్తుంది. సో ఇవి రెండు కనుక తీసేశారంటే ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఇంకా అప్డేట్స్ గురించి నోటిఫికేషన్ రాదు. మీరు కావాలనుకున్నప్పుడు నెలకో 15 రోజులకో ఒక్కసారి అలా ఆటో అప్డేట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆఫ్ చేయడం వల్ల మన మొబైల్ అనేది అప్డేట్స్ కోసం వెతకదు, వెతికి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నోటిఫికేషన్లో ప్రజెంట్ చేయదు. సో మొబైల్కి ఒక పని మనం తగ్గించినట్టే కదా. అలానే ఇక్కడ ప్రీ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కూడా ఒకటి ఉంది. కిందనే కనుక గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ప్రీ రిజిస్ట్రేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం గేమ్స్ ఏవైనా సరే ఆడేటప్పుడు పిల్లలకి మొబైల్ ఇచ్చినప్పుడు ఏ గేమ్స్ అంటే ఆ గేమ్స్ ఆడినా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటి సందర్భంలో ఇది కనుక మీరు ఇచ్చినారంటే ఏమన్నా పెద్దవాళ్ళు ఆడే గేమ్స్ పిల్లలు ఆడకుండా ఉంటుంది. కొన్ని అభ్యంతరకరమైన గేమ్స్ అనేవి వాళ్ళు ఆడకుండా ఉండడానికి ఈ సెట్టింగ్ ఆన్ చేయడం వల్ల హెల్ప్ అవుతుంది. అంటే వాళ్ళు ఇక పిల్లల గేమ్స్ మాత్రమే ఆడగలుగుతారు ఫ్రెండ్స్. అలానే ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. మరోసారి 3 బటన్స్ పైన క్లిక్ చేసి ఫ్రెండ్స్, ఇక్కడ ప్లే ప్రొటెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేసి ఇది ప్లే ప్రొటెక్ట్లోకి వచ్చిన తర్వాత కొన్నిటికి డైరెక్ట్గా ఇక్కడే ఎనేబుల్ చేయాలా వద్దా అని చెప్పి అడుగుతుంది, కొన్నిటికేమో ఇలా సెట్టింగ్స్ అడుగుతుంది. దీంట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, స్కాన్ యాప్స్ విత్ ప్లే ప్రొటెక్ట్, ఇంప్రూవ్ హార్మ్ఫుల్ యాప్ ప్రొటెక్షన్. ఫ్రెండ్స్, ఈ రెండు ఆప్షన్స్ని మనము ఎనేబుల్ చేసి అంటే ఆన్ చేసి ఉంచడం వల్ల ఏంటంటే మనం ఏదైనా యాప్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ యాప్లో ఏమన్నా హార్మ్ఫుల్ కానీ వైరస్ కానీ ఉందా లేదా అని చెక్ చేసి ఒకవేళ ఉన్నట్లయితే వెంటనే
ఇన్స్టలేషన్ ఆపేసి మనకి వార్నింగ్ అనేది ఇస్తుంది. అంటే ఈ యాప్స్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవద్దు, మొబైల్ రిస్క్లో పడుతుందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అందుకనేసి ఈ రెండింటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఈనాటి వీడియో, మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని చక్కని వీడియోలు మీకోసం చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు శుభం చేకూరాలని మనసారా దేవుణ్ణి వేడుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే.